ముందుగా దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా ప్రభుని స్తుతిస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ ప్రభుని స్తుతిస్తున్నాను. నా ప్రేమవందనాలను తెలియజేస్తూ ఉన్నాను. వర్తమానం అందించబోయే ముందుగా చేరొచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 26. సుధాకర్ అన్న కొత్త నిబంధనలు చెప్పాడు కాబట్టి నేను లెక్క సరి చేస్తాను. కాబట్టి నేను పాత నిబంధనల నుంచి చెప్తాను. కొత్త నిబంధన గ్రంథంలో ఒక కుటుంబాన్ని చూపించాడు. నేనేం చేస్తాను, పాత నిబంధన గ్రంథంలో ఒక కుటుంబాన్ని చూపిస్తాను. దయచేసి చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. మనందరికీ బాగా తెలిసిన భక్తుని జీవితంలో నుండి కొన్ని పాఠాలు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథం దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చదవబడిన ఈ లేఖన భాగం దేవుడే ఇప్పుడు దాసుడు ప్రార్థించిన రీతిగా మనకు అవసరమైన వర్తమానాన్ని దేవుడే మనకు అనుగ్రహించును గాక. ఒక 2 మాటలు కొత్త సంవత్సరం గురించి చెప్పి వర్తమానంలోనికి మనం వెళ్దాం. 65వ కీర్తనలో సంవత్సరం అనేది ఆయన దయగా ఇస్తున్నాడు. సంవత్సరాలు అనేవి దయగా ఇస్తున్నాడు. 2026వ సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే దానికి కారణం ఏంటి? ఆయన దయ. చాలామందికి డబ్బు ఉంది, చాలామందికి పలుకుబడి ఉంది, చాలామందికి లోకంలో ఘనతలు ప్రభావాలు ఉన్నాయి. కానీ లేమిటి ఏంది? దేవుని దయ లేదు. చిన్నపిల్లవాడిని ఆశీర్వదించమంటే ఏమని ఆశీర్వదిస్తాడు చెప్పండి? దేవుని దయందును మనుషుల దయ. ఒక మనిషి ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. 26వ సంవత్సరం చూసామంటే అది మన గొప్పతనం కాదు. ఆయన సన్నిధిలో ఉన్నామంటే మన గొప్పతనం కాదు, అది ఆయన దయ. అది మన మనసులో ఉంచుకుందాం. సంవత్సరాలు అనేవి ఆయన మనకిస్తున్న దయా కిరీటాలు. రెండోదిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, నేను మీ దేవుడైన యెహోవా అన్నట్టు 40 సంవత్సరాలు నేను పోషించాను అని అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. కాబట్టి సంవత్సరాలు చూస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే యెహోవా దేవుడని తెలుసుకోవాలి, యెహోవాని దేవుడని తెలుసుకోవాలి. అందుకే ఆయన సంవత్సరాలు ఇస్తున్నాడు. చాలాసార్లు మనం సంవత్సరాల పట్ల నిర్లక్ష్యం ఉంటాం. 90వ కీర్తనలో అన్నాడు, అవి గతించిపోవును, సంవత్సరాలు గతించిపోతాయి. అప్పుడే అయిపోయిందా 25, అప్పుడే అయిపోయింది 24, అయిపోయింది 24 అయిపోయింది, 25 కూడా అయిపోయింది. సంవత్సరాలు గతించిపోతుంటాయి. పక్షి ఎగిరిపోతున్నట్టు మన దినముల ఆయుష్ ఎగిరిపోతూ ఉంటుంది. కానీ ఇంకా మనము రాలిపోకుండా పడిపోకుండా ఉన్నాము అంటే మనం దేవుని దయయందు ఉన్నాము. రెండవది దేవుడని తెలుసుకోవాలని, దేవుని స్తుతించాలని ఆయన మన సంవత్సరములను
ఇస్తున్నారు. అందుకే గ్రంథకర్త మాట్లాడుతూ సంవత్సరాలు ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో రాశాడు. ఏం ఫలానా వాళ్ళు ఫలానా దినాలు బ్రతికుంటే బాగుంటుంది కదా, పూర్వం అలా ఉండేది. పాపం వాళ్ళకి తెలియదులేండి, చదువు లేకనో ఏదో. మనం విమర్శించకూడదు. ఎన్ని సంవత్సరాలు బతికావంటే అన్ని సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడంటే పండు వృద్ధాపం వరకు బతికాడు. కానీ దేవుడు అలా కాదు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని లెక్కలో ప్రతిదీ ఒక కొలత ఉంది, ఒక లెక్క ఉంది. మనం ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలి, ఎన్ని సంవత్సరాలు భూలోకంలో ఉండాలి అనేది అది దేవుని లెక్క. ఆ లెక్క తీరేంత వరకు ఆయన మన మీద దయ చూపిస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. కాలము పరిపూర్ణమైన, కాలం పరిపూర్ణం అవ్వాలి. కాలాలు పరిపూర్ణం, అసంపూర్ణం కాదు, అపరిపూర్ణం కాదు. దేవుడు ఏ లెక్క రాశాడో ఆ లెక్క అనేది అది నిండితే కానీ దేవుడు ఆ కార్యాన్ని చేయలేడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఇంకా నా జీవితంలో మేలు జరగలేదే, ఇంకా మా జీవితంలో సంతోషం కలగలేదే, ఇంకా నా జీవితం అలానే ఉండిపోయిందే అని బాధపడకుండా యోగులాగా మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆయన కార్యాలకై ఎదురు చూడాలి. గడిచిన సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఆయన మహిమ కొరకు జీవిద్దాం. గడిచిన సంవత్సరంలో చేయలేకపోయిన కార్యాలను ఈ సంవత్సరంలో చేద్దాం. ఒక పరిశీలన, ఎన్ని ఆదివారాలు మందిరానికి రాకుండా ఆగిపోయాం? ఈరోజు వచ్చావులే. గడిచిన సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఆగిపోయావు? నేను ఆగిపోలేదంటే నువ్వు ధన్యుడివే. నేను ఆగిపోలేదు, నేను వచ్చాను మందిరానికంటే నీ అంత ధన్యుడు ఇంకొకడు ఉండడు. నేను ఆగిపోయాను అంటే దేవుని కృపను అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు వచ్చి దేవుడా అని అంటే దేవుడు నచ్చడు, దేవుడు కోరుకోడు, దేవుడు ఇష్టపడడు. ఈ కొత్త సంవత్సరంలో అయినా ఆయన మందిరానికి వద్దాం, ఆయన పని చేద్దాం, కొత్త సంవత్సరం కొరకే ఎదురు చూద్దాం. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కుటుంబాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. ఒక కుటుంబాన్ని మనం చదువుకున్నాం కదా. ఏ కుటుంబం అది? అది దావీదు కుటుంబం. ఈరోజు ఇక్కడ మనకు ఒక కుటుంబం ఉంది కదా, అదే కుటుంబం. గోపాలకు అట్టి చూస్తున్నాడు. ఇది గోపాల్ అంకుల్ గారి కుటుంబం. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు అనేది దైవికమైనవి, అది శరీర సంబంధమైనది కాదు. కుటుంబం అనేది దైవికమైనది, దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక ప్రణాళిక. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. కుటుంబం అనేది దైవికం. భార్య దైవికం, భర్త దైవికం, పిల్లలు దైవికం, తల్లిదండ్రులు దైవికం. వీళ్ళు దేవుడిచ్చిన వారు. అవ్వంటది, నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఒక మనుషుని సంపాదించుకుంటావా? ఉద్యోగం సంపాదించుకుంటావులే, జ్ఞానం ఉంటే. మాటల కార్యమైతే మనుషులను సంపాదించుకుంటావు. నీ గర్భాన మనుషులను సంపాదించుకుంటావా? నీ రూపమున, నీలాగా నీ ఆశలను, నీ కోరికలను, నీకు అనుకూలంగా నీ వారసులను నువ్వు పుట్టించుకోగలవా?
దేవుడు కుటుంబాన్ని ఇస్తున్నాడు. మానవుడి లోకంలో ఎన్నున్నా చివరికి రాత్రికి రావాల్సింది ఎక్కడికి? ఇంటికే. కష్టపడి వచ్చిన మానవుడికి కొంచెం నెమ్మది, ఆనందం కలిగేది ఎక్కడంటే కుటుంబంలోనే. విశ్రాంతి కలిగేది ఎక్కడంటే కుటుంబంలోనే. కుటుంబంలోనే నెమ్మది లేదంటే ఆ మానవుడికి ఎక్కడా నెమ్మది ఉండదు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా. ప్రేమైన వాళ్ళారా, కుటుంబం పట్ల మన వైఖరి ఏంటి? మన ఆలోచనలు ఏంటి? కుటుంబం దేవుడిచ్చి ఉన్నాడు, అది దైవికమైనది, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చింది, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబ విలువలు తెలియక ఒకసారి బయట అడగండి, కుటుంబం లేని వారిని అడగండి, కుటుంబం యొక్క విలువలు ఎరగని వారు. నాకుంటే బాగుండేది ఆ కుటుంబం, నేను ఆ కుటుంబంలో పుట్టింటే బాగుండేదే. వాళ్ళని అడగండి, కుటుంబం లేని వాళ్ళని అడగండి, కుటుంబం యొక్క విలువ ఏంటో. తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి, తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటో. భార్య లేని వాళ్ళని అడగండి, భార్య యొక్క విలువ ఏమిటో. భర్త లేని వాళ్ళని అడగండి, భర్త యొక్క విలువ ఏమిటో. పిల్లలు లేని వాళ్ళని అడగండి, పిల్లల యొక్క విలువ ఏమిటో. కుటుంబం అంటే అందరూ సమానమే. నేను లేకుండా కుటుంబం లేదు, కుటుంబం లేకుండా నేను లేను. అలా నువ్వు అనుకోలేదంటే నీ అంత వేషధారి మరొకడు ఉండడు. నేను కుటుంబంలో సభ్యుణ్ణి, కుటుంబంలో నేను సభ్యుణ్ణి. నాకు లేకుండా కుటుంబం, నేను లేకుండా కుటుంబం లేదు, కుటుంబం లేకుండా నేను లేను. అంతే. కుటుంబం అంటే భార్య భర్త, భర్త భార్య, పిల్లలు, ఎంతమంది అయినా కావచ్చు. మళ్ళీ చెప్తున్నా, కుటుంబంలో మొదటి స్థానం భర్తదే. అపోస్తుల కార్యముల గ్రంథంలో కొన్నేళ్ళు వేదన, ఒక యజమానుడు వేదన, ఒక తండ్రి వేదన, ఒక భర్త వేదన. అద్భుతాలు ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చనిపోతే నా పిల్లల సంగతి ఏమిటి, నా భర్త సంగతి ఏమిటని ఎరిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. భర్త యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు రక్షణను కుటుంబానికి ఇచ్చాడు. ఇక్కడ కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే కుటుంబంలో మొదటి వ్యక్తి ఎవరంటే భర్తనే, తండ్రినే. అంటే నేను పురుషుని కాబట్టి చెప్పటం లేదు, వాక్య ప్రకారం చెప్తున్నా. ఉదాహరణకు అవ్వ మొదట పాపం చేసిందా, ఆదాము మొదట పాపం చేశాడు? చెప్పండి. అవ్వే చేసింది కదా. కానీ ప్రశ్న ఏమని అడిగాడు? ప్రశ్న ఏమని అడిగాడు? తప్పు చేసి ఏమని అడగాలి? చేసిన మనిషిని అడగాలి. కానీ అడిగింది ఎవరిని? కుటుంబంలో ఎవరు పొరపాటు చేసినా దానికి లెక్క చెప్పాల్సింది భర్తే. భార్య తప్పు చేస్తే భర్తే చెప్పాలి, పిల్లలు తప్పు చేస్తే భార్య చెప్పాలి, తల్లి చెప్పాలి. అది దేవుని లెక్క. పిల్లలు తప్పు చేస్తే భర్తను అడగరు, ఎవరు అడుగుతారు? తల్లిని అడుగుతారు. భార్య తప్పు చేస్తే పిల్లల్ని అడగరు, ఎవరిని అడుగుతారు? భర్తను అడుగుతారు. భర్త తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు? దేవుని అడుగుతారు. దేవుడు అంటున్నాడు, ఆదామా నీ భార్య ఎక్కడా? నీ భార్య ఎక్కడా? తప్పులు చేస్తుంటే, ఎవరితోనో మాట్లాడుతుంటే, నీతో ఉండకుండా సహవాసం చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? ఆమెను కాదు అడగాల్సింది, భర్తను అడుగుతున్నాడు. అది దైవికమైన లెక్క. గృహ పరిపాలన దేవుడు భార్యకి ఇచ్చాడు.
ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం భార్యకి ఇచ్చాడు, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం భర్తకి ఇచ్చాడు. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అది మనకు మాదిరికరమైన ప్రార్థన. ఈ రాత్రి కొన్ని విషయాలు, ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. దావీదు యొక్క ఆశ, ఇందాక కొన్నేళ్ళ ఆశ చూసాం కదా, ఇప్పుడు దావీదు యొక్క ఆశ చూడండి. దావీదు యొక్క ఆశ ఏమిటో 29వ వచనం చదవండి. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్టుగా దానిని ఆశీర్వదించు. ఎంత గొప్ప ఆశ చూడండి. ఏంటి ఆ కోరిక? ఏంటి ఆ కోరిక? నా కుటుంబం నిత్యం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండాలి. మన కోరికలు ఏంటి చెప్పండి? మన కోరికలు ఏంటి? డబ్బు వచ్చే పని చేయాలి, లోకంలో ఉండాలి, అధికారుల మధ్య ఉండాలి, బాగా సంపాదించాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, పదవులు చేపట్టాలి. కానీ దావీదు యొక్క కోరిక ఏంటి? నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి యొక్క విలువ అర్థమవుతుందా? రాజే అడుగుతున్నాడు, సామాన్యుడు కాదు, ఒక సాక్షాత్తు రాజే అడుగుతున్నాడు. సింహాసనాన్ని అడగటం లేదు, సింహాసనం అయ్యా అంటున్నా, డబ్బు అడగటంలా, బంగారం అడగటంలా, తెలివిని అడగటంలా. నా కుటుంబం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి. ఒక మాట చూస్తారా? ఒక మాట చదవండి, 16వ వచనం. అదే సమయంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దావీదు దేవుని అడగక మునిపే దేవుడు ఏమిచ్చాడు అతనికి? ఇంకా తరతరాలలో నీ ఇంటిలో నుండే రాజు వస్తాడు, నీ ఇంట్లో నుండే ఏలుబడి జరుగుతుంది, నీ కుటుంబంలోనే జరుగుతుంది. రాజ్య పరిపాలన అనేది నీ కుటుంబంలో నుండే. యేసు ప్రభు ఏ కుటుంబంలో నుంచి వచ్చాడు? దావీదు కుటుంబంలో నుంచే వచ్చాడు, యూదుల రాజుగా వచ్చాడు. నిత్యము ఆ కుటుంబంలో నుండే దేవుడు వాగ్దానం చేసిన దావీదు ఆశ అది కాదు. దావీదు ఆశ ఏంటి? నా పిల్లలు సింహాసనం మీద ఉండడం కన్నా నా పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అదేనా తల్లిదండ్రుల యొక్క ఆశ? చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ ఆశ ఇదేనా? మీ ఆశ ఇదే అయితే మీ పిల్లలు ఎక్కడ? మీ పిల్లలు ఎక్కడ? మీ పిల్లలు ఎక్కడ? నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఉన్నారు నీ పిల్లలు ఎక్కడ? ఆయన చుట్టూనే ఉన్నారు, రంగులు చుట్టూనే ఉన్నారు. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. 26వ వచనం చూడండి. 26వ వచనం అన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసునైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్టు ఉంటే చాలదు. దావీదు ఆశ చూడండి, ఉంటే సరిపోదు, ఉంటే కాదు, అది స్థిరపరచబడాలి. అలా పోయి అలా రావడం కాదు, అప్పుడప్పుడు కనబడడం కాదు, పండగల పూట కాదు, ఆదివారాలు కాదు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు నిత్యం అక్కడే ఉండాలి, నిత్యం ఆడే ఉండాలి.
స్కూల్ వద్దా? కావాలి. స్కూల్ లేకపోతే ఎక్కడ ఉన్నారు? సండే స్కూల్లో ఉన్నారు. ఉంటే బడిలో ఉండాలి, లేకపోతే గుడిలో అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఈనాడు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? సెల్లులో ఉంటున్నారు, టీవీలో ఉంటున్నారు. ఇప్పటికీ చాలా మందికి సెల్ ఫోన్ ఎలా వాడడంలో తెలియదు, కానీ చిన్న పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళే లాక్ తీస్తున్నారు, వాళ్ళే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే కావాల్సినవి చూస్తున్నారు, తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారు. వాళ్ళు స్కూల్లో ఏమో టాపరు, 12 మంది శిష్యుల పేరు చెప్పమంటే చెప్పరు. ఎంత బుక్కులు చదువుతారు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా చెప్పమంటే మాత్రం చెప్పరు. బ్యాగులు, బరువైన బ్యాగులు మోస్తారు, చిన్నదైన బైబిల్ మాత్రం పట్టుకోరు. పిల్లలు అలా చేస్తున్నారంటే తల్లిదండ్రులు నేర్పించడం లేదని అర్థం. అలా చేయమని ప్రోత్సహిస్తున్నారు. అది చూడండి, అంత రైమింగ్లో చెప్పాడు. పోషణ తక్కువైనా ప్రోత్సాహం ఎక్కువ. ఇలా ఉంటే పిల్లలు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు, ఎలా దీవించబడతారు? దావీదు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, అది స్థిరపరచబడాలి. వారు స్థిరంగా ఆడే ఉండాలి, వారు స్థిరంగా అక్కడే ఉండాలి. అంతగా చెప్తున్నాడే. దేవుని సన్నిధిలో ఏముంది? నీ సన్నిధిలో ఉండమన్నావు, నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. అంతలా చెప్తున్నాడే. అసలు ఆయన సన్నిధిలో ఏముంది? రక్షణ ఉంది. చదవండి, ఒక మాట చదవండి. ఆయన సన్నిధిలో ఏముందో ఒక మాట చూడండి. చదవండి, 16వ కీర్తన చదవండి, 11వ వచనం. నీ సన్నిధిలో ఏముంది చెప్పండి? సంపూర్ణమైన సంతోషం. ఇప్పుడు చెప్పండి. చాలు. ఇప్పుడు చెప్పండి, దావీదు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు పిల్లలను సంతోషింపజేయడానికి చాలా చేస్తున్నారు, తాత్కాలికమైన సంతోషాలు. కానీ సంపూర్ణమైన సంతోషం ఎక్కడ కలుగుతుంది? దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలోనే, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. పట్టజాలంత ఆశీర్వాదం ఉంది, ఆనందాలు ఉన్నాయి. ఎక్కడా లేని భాగ్యం దేవునిలోనే ఉంది, దేవునిలోనే ఉంది. నేడు పిల్లలు సంతోషంగా లేకపోతున్నారంటే దానికి కారణం ఏంటి? వారు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు. ఉదయం పాపం 6 గంటలకు 7 గంటలు లెగుస్తారు, రెడీ అయ్యి స్కూల్కి పోతారు, 5-6 గంటలకు వస్తారు, లేదా 4 గంటలకు వస్తారు, 1 గంట ఆడుకుంటారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు, మళ్ళీ 8-9కి వస్తారు, పడుకుంటారు. దేవుని సన్నిధి ఎక్కడ? దేవుని సన్నిధి ఎక్కడ? నీ పిల్లలను సంతోషంగా ఉండలేకపోవడం కారణం ఎవరంటే తల్లిదండ్రులే. నువ్వు కోరుకుంటే సరిపోదు. వాడు సంతోషంగా ఉన్నాడా? కూతురు సంతోషంగా ఉందా? కొడుకు సంతోషంగా ఉన్నాడా? వాడు ఎప్పుడు ఉంటాడు? వారు మందిరంలో ఉన్నప్పుడే, సన్నిధిలో ఉన్నప్పుడే. కుటుంబ ప్రార్థన ఉన్నదా ఇంట్లో? ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన లేదంటే సంతోషం లేనట్టే. ఒక ఆదివారం 2 గంటలు ఆనందం ఏం సరిపోతుంది చెప్పండి? ఈ వారం ఆదివారం, ఈ మధ్య ఆదివారాలు కూడా స్కూల్కి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పాపం వాళ్ళ ఆదివారం అన్నా మందిరం అన్నా చెప్పి ఎగ్గొడతామంటే ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారు?
వాళ్ళని టార్చర్ పెడుతున్నారని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? స్కూల్కి పంపిస్తున్నారు. తల్లిదండ్రులే స్వయంగా పిల్లల సంతోషాన్ని పోగొడుతున్నారు. పిల్లలు ఇక్కడ అనుభవించవలసిన ఆనందాన్ని వారు బయట వెతుక్కుంటున్నారు. ఇక్కడ దొరికే ఆనందాన్ని వేరే చోట వెతుక్కుంటున్నారు. ఇక్కడ ఉండాల్సిన ఆనందాన్ని వారు పొందలేకపోవడాన్ని బట్టి వారు వేరొక చోటకి వెళ్తున్నారు. అక్కడ వారు సంతోషాన్ని దొరుకుతుందని ఆనందిస్తున్నారు. ఆ సంతోషం తుద వ్యసనమవుతుంది. అది మరణానికి దారితీస్తుంది. దినవృత్తాంతములు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం చూడండి. అది కూడా 16వ అధ్యాయం. ఒక మాట చూడండి. దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. క్షమించండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి. చాలక సన్నిధిలో ఏమున్నాయి? ఘనత ఉంది. తల్లిదండ్రుల కోరిక ఏంటి చెప్పండి? నా పిల్లలు నాకేం తేవాలా? ఘనత తేవాలి. మంచిదే, కానీ ఘనత తేవాలంటే ఏడే ఉండాలి వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, తప్పు ఎవరు చేస్తున్నారు చెప్పండి? కానీ శిక్ష ఎవరికి పడుతుంది? పిల్లలకు పడుతుంది. ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం. మీ పిల్లల్నేమో దేవుని సన్నిధి తీసుకొని రారు, ఘనత తెమ్మంటే ఎట్లా చేస్తారు? ఘనత తెమ్మంటే ఎట్లా చేస్తారు? ప్రభావం తీసుకొని రమ్మంటే ఎట్లా తీసుకొని వస్తారు? ఏం తీసుకొని వస్తారు? అవమానాన్ని తీసుకొని వస్తారు. సమూయేలు తన తల్లిదండ్రులకు ఘనతను చేస్తున్నాడు. వారు అంటున్నారు, నీవు మా నిమిత్తం ప్రార్థన చేయి, మేము గెలుస్తాం. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలుతో చెప్తున్నారు, వాళ్ళ దగ్గర యుద్ధాల ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అధికారులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు, అంతమంది ఉన్నా సమూయేలు నువ్వు మా నిమిత్తం ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే మేమేం చేస్తాం? మేము గెలుస్తాం. చూసారా? నువ్వు ప్రార్థన చేస్తే మేము గెలుస్తాం. తల్లి ఏం చేసింది? తల్లి ఏం చేసింది? అసలు హన్నా ఎంత మాదిరికరమైన తెలుసా? పుట్టక పిల్లోడు పుట్టాడు, మళ్ళీ పుడతాడు లేదో తెలియదు, అసలుకే మగ పిల్లోడు. ఏం చేసింది? 3 సంవత్సరాలు, పండితుల అభిప్రాయం అయితే 3.5 సంవత్సరాల బాబు అంటున్నారు. ఆ 3 సంవత్సరాల వయసులో ఎక్కడ తీసుకుని వచ్చింది? సన్నిధి తీసుకొని వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ వస్తాను ఆదివారం, అంతవరకు నువ్వేం చేయాలా? ఏం చేస్తాడు అది చెయ్యి. అట్లా మీ పిల్లలు వదిలిపెడతారా? నేర్చుకున్నాడు. దేవుని ప్రత్యక్షత అనేది ఏలి కాలం నుంచి సమూయేలు దగ్గరకు రావడం ప్రారంభించింది. ఆ కాలంలో దాను మొదలుకొని బేష్వా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. దేవుని సన్నిధిలో పిల్లల్లో ఉంటే వారు స్థిరపరచబడతారు, ప్రవక్తగా స్థిరపరచబడతారు, బోధకులుగా స్థిరపరచబడతారు, ప్రార్థనా పరులుగా స్థిరపరచబడతారు, పరిచారకులుగా స్థిరపరచబడతారు, మేలుకరమైన వారుగా స్థిరపరచబడతారు, ప్రయోజనకరంగా స్థిరపరచబడతారు. లోకం ఏమంటాదంటే, పోయి అక్కడికి పోయావేంట్రా? పోయి ఎక్కడికి పోయావంటే ప్రార్థనకు పోయావేంటి? ఇక్కడ ఏమైనా చెడు ఉందా? ప్రార్థన
సమూయేలు దేవుని మందిరంలో గడిపాడు. దాని ఫలితం దాను మొదలుకొని బేషా వరకు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. అతను ప్రార్థన చేస్తే విజయమే, అతడు మాట్లాడితే అది సత్యమే, అతడు తన నోటి ద్వారా చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. తల్లి అలా పెంచింది. తన దగ్గరున్న 3.5 సంవత్సరాలు ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచింది. ప్రేమ వల్లారా, దావీదు యొక్క కోరిక నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం చూడండి. 1 ఆనందం ఉంది, 2 ఘనత ప్రభావాలు ఉన్నాయి, 3 చూడండి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం 31:20 మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఆయన సన్నిధిలో ఏముంది? ఏముంది అక్క? ఏం నవ్వుతున్నా? ఏముంది? భద్రత ఉంది. ఏముంది? పిల్లలు భద్రంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలా? ట్యూషన్లో ఉండాలా? స్కూల్లో ఉండాలా? అవి అవసరమే, నేను కాదను. ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. మనుషుల కపటోపాయములు, మానవంలో ఉన్నది కపటం, మోసం. అది పై కనపడదు, పైకి నవ్వుతాడు కానీ లోపల విషం ఉంది. వారి అంతరంగంలో పగ ఉంది కానీ పైకి నవ్వుతూనే ఉంటారు. పైకి నవ్వుతూ పలకరించే వాళ్ళందరూ ఆత్మీయులు కాదు. లోపల కపటం పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ శరీర సంబంధులు కాదు. పైకి ఏమో మంచిగా ఉంటారు, లోపల చేయవలసిన అంత చేస్తూ ఉంటారు. చేయవలసిన చెడు, చేయవలసిన నష్టం, చేయవలసిన పతనాన్ని అన్నీ చేస్తూ పైకి మాత్రం సాధువుగా, దీనుడుగా, బుద్ధిమంతుడుగా, మంచివాడుగా కనిపిస్తూ, మృదుత్వంగా కనిపిస్తూ మంచివాడు కనిపిస్తుంటాడు. ఒకరోజు అతని స్వభావం బయటపడతాడు. ఈ మనుషుల కపటోపాయములు అంటకుండా అన్నాడు. అంటకుండా అంటే అట్లా, అది కూడా అంటే పక్కనున్నా కానీ తాకదంటే దేవుని సన్నిధిలో ఎంత భద్రత ఉంది చూడండి. క్రైస్తవుని యొక్క భద్రత 3 అంచెల భద్రత. తండ్రి అయిన దేవునిది, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుది, పరిశుద్ధాత్మ దేవునిది. మనకున్న భద్రత 3 అంచెల భద్రత, 3 అంచెల భద్రత మరెవరికి లేదు. అధికారులే చనిపోతున్నారు. మమ్మల్ని కాపాడండి అని సెక్యూరిటీ గార్డులు పెడితే సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? వాళ్ళే తిరగబడి చంపేస్తున్నారు. కానీ నువ్వు నేను నమ్ముకున్న దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిద్రపోడు పక్కన పెట్టండి, కునుకడు. మనుషుల నోట్ల నుంచి కాపాడుతాడు, మనుషుల అపాయాల నుంచి కాపాడుతాడు, మనుషులు చేసే చిక్కుల నుండి కాపాడుతాడు. ఇది కేవలము దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో అట్టి వారికి దేవుడు ఆ భద్రతను ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు చెడిపోవడానికి, పతనం అవడానికి కారణం ఏంటి? వారు దేవుని సన్నిధిలో కనపడకుండా ఎక్కడ కనపడుతున్నారు? వారు బయట కనపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నీ సన్నిధి చాటున. ఇందాక నేను మా నాన్న చాటున ఉన్నా కదా ప్రార్థన చేసేటప్పుడు. నేను ఎక్కడున్నా? మా నాన్న చాటులో ఉన్నా.
పిల్లలు తల్లి చాటున ఉంటారు, వెచ్చదనం వస్తారు. చాటున 91వ కీర్తన చూడండి, 91వ కీర్తన చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తు నీడను విశ్రమించువాడు. అట్టివాడు 3వ వచనంలో చూడండి, వేటగాని ఊరిలో నుండి చదవండి, నాశనకరమైన తెగుల నుండి. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయము నుండి, పగటి వేళ ఎగురు బాణముల నుండి, చీకట్లో సంచరించు తెగుల నుండి, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముల నుండి భయపడకుందువు. 7వ వచనం, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. మహోన్నతుని చోట్ల నివసించే వారికి ఎన్ని ధన్యతలు ఉన్నాయి. వేటగాడి ఉడి వాడు ఎక్కడో ఉంటాడు, అది పక్షి ఎక్కడో ఉంటుంది, కానీ వీడు ఇక్కడ ఉంటాడు. గురి చూసి కొడతాడు. మానవుని యొక్క ఉరి చూడండి ఎంత భయంకరమైందో. మానవుడు ఇక్కడే ఉంటాడు, ఈ ఇంట్లో రచిస్తాడు, వాడు ఎక్కడో ఉంటాడు, పలానా ఊళ్ళో పలానా రాష్ట్రంలో ఉంటాడు. ఆడుండి ఇక్కడి నుంచే పన్నాగాలు పడుతుంటాడు. ఏం చేద్దాం, ఎలా పాడు చేద్దాం, ఎలా చంపుదాము, ఎలా పతనం చేద్దాం. ఎక్కడి నుంచి? ఇక్కడి నుండి. ఇక్కడంటే ఇక్కడ కాదులేండి, వాడింట్లో నుండి ఎక్కడో కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు మానవుని పతనం చేయడానికి మానవుడు చేస్తున్న కుట్ర నుండి తప్పిస్తాడు దేవుడు. వేటగాని ఉరి, నాశనకరమైన తెగుళ్ళు, రాత్రి వేళ కలుగు భయం. రాత్రి అంటే చాలా మందికి భయం. రాత్రి వేళ అంటే చాలా మందికి భయం. ఆ ఊరి చివరి దగ్గర పోయి రండి అంటే, అమ్మా ఆ కరెంటు పోతేనే భయం. అసలు ఆ ఊరి చివరికి ఎందుకు లేండి, కరెంటు పోతేనే భయం. పగటి వేళ ఎగురు బాణాలు, చీకట్లో సంచరించే తెగుళ్ళు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగాలు. ఇంకా దేవుడు ఏం విడిచిపెట్టాడండి? ఉదయం నుంచి తప్పిస్తా, మధ్యాహ్నం నుంచి తప్పిస్తా, చీకటి నుంచి తప్పిస్తా, రాత్రి నుంచి తప్పిస్తా. అసలు దేవుడు చూడండి ఎంత భద్రపరుస్తున్నాడు. కానీ ఈ భద్రత కావాలంటే నువ్వేం చేయాలి? ఆయన చాటున రావాలి, ఆయన సన్నిధికి రావాలి. అసలు ఆశ్చర్యం ఏంటంటే 7వ వచనం చూడండి, నీ పక్కన అంట, అంటే నా పక్కనే, నీ పక్కనే. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, నేను ముగిస్తాను. నీ పక్కనే 10,000 మంది కూలిపోయినా అపాయం రాదన్నారు కదా. బైబిల్లో దీనికి ఒక ఉదాహరణ ఉంది, చెప్తారా? చెప్తే నేను ముగిస్తాను. నేను బైబిల్ కూడా మూసేసాను. చూద్దాం, చెప్పండి. పక్కనే 10,000 మంది కూలిపోయినా అపాయం రాదు అన్నాడు. అది ఒక భక్తుడు అనుభవించాడు. చెప్తారు ఎవరైనా? ఎట్లా? ఎలా? పక్కనే కాదు కదా, పోయి ఎదురుగా ఆడాడు. ఎలా? సౌలు కానీ 10,000 మంది కాదు కదా, సౌలు ఒక్కడే కదా. సౌలు ఒక్కడే ఎగిరేసి ఇసిరాడు, పక్కన తగిలింది. ఇంత అందుకులే, నువ్వే చెప్పి ముగించు, ఆకలి వేస్తుందంటారా? ఎవరు చెప్తున్నారు? ఎట్లా అంటే నాకు తెలియదు, మీరు చెప్తే ఏమైనా ఆసరా వచ్చిద్దేమో అని. చెప్పండి. కోరాహు కుమారులు ఆ భూమి నెర విడిచి ఏమైపోయింది? అట్లానే కోరాహు తల్లిదండ్రులు ఏమైపోయారు? శనిగారని, గొనిగారని. భూమి నేల విడిచి వాళ్ళందరినీ ఏం చేసింది? మింగివేసింది. ఒక్కసారి వాళ్ళు చూస్తుండగానే భూమి మధ్యలో చినిగి వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు.
కోరాహు మాత్రం ఎక్కడున్నాడు? అక్కడే 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 వచ్చింది భూకంపం. భూమి నెరవిడిచింది. అందుకే అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద, అదో అక్క కూర్చుంది, ఆ ద్వారం ఆడ కాచుకుంటుంటే చాలు. ఆ అక్క కనీసం కూర్చుంది, నేనేం చేస్తా, చలి కాచుకుంటా, ఆడ కాచుకుంటా. భూమి మీద ఒక్క దినం గడుపుట కంటే దేవుని సన్నిధిలో ఏంటి చెప్పండి, లోకంలో దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట, నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాలు లోకంలో గడుపుట కంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట ఎంత శ్రేష్టం. చూసారా? దానికి కారణం ఏంటి? అది చూసారు వాళ్ళు. అప్పుడు వరకు ఊరికే అనుకున్నారు, దేవుడు చెప్తా, వాళ్ళు వచ్చారు దేవుని వాక్యం చెప్పుకుంటా పోయారు, అదే నిజమా అనుకున్నారేమో. కానీ ఎప్పుడైతే చూశారో వాళ్ళ కోరాహు కీర్తన ఎంత రమ్యంగా ఉంటుంది చూడండి. 84వ కీర్తన చాలా రమ్యమైనది. నీ మందిరంలో పిచ్చుకలకు స్థానం ఉంది, విచారం లేదా? అమ్మా చదువునాను. 3వ వచ్చింది చదువునా. నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవల గూటి స్థలం దొరికాను. అసలు ఈ మాట చదువుతుంటే మీకు బాధ కలగటం లేదా? అసలు నాకైతే అసలు ఎంత కోపం వస్తుందో. నీకు వస్తుందా? అసలు విలువ లేని పక్షులకు ఎక్కడ స్థానం ఉంది? దేవుని బలిపీఠం వద్ద స్థానం ఉంది. కానీ వాటికంటే రమ్యమైన మనము, శ్రేష్ఠమైన మనము, మనకి ఎక్కడ స్థానం లేదు? ఆయన మందిరంలో స్థానం లేదు. అవి స్థానం కల్పించుకోవడం మాత్రమే కాదు, పిల్లలు పెట్టడానికి కూడా సమయం ఉంది, అంటే కాపురం చేయడం కూడా ఉంది. కుటుంబాలుగా ఉంటున్నారు పిచ్చుకలు. కానీ మనకు మాత్రం కుటుంబాలుగా మందిరాలకు రాలేకపోతున్నాం, ఆయన సన్నిధికి రాలేకపోతున్నాం. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే వీళ్ళు రాడు. పిచ్చుకలకు స్థానం ఉంది, వానే కోవలకు స్థానం ఉంది. కానీ మనకు మాత్రం స్థానం లేదు దేవుని మందిరాలు. దేవుడు ఇవ్వలేదు, అది మనమే చేసుకుంటున్నాం, మనమే కల్పించుకుంటున్నాం. మనమే మందిరాలకు రావటం లేదు, ఎవరో కాదు, మనకంతగా మనమే మందిరాలకు రావటం లేదు. అలకలు ఎక్కువ, బాధలు ఎక్కువ, ఒక మాట ఓర్చుకోలేము, ఒక మాట పడలేము. ఏమనంటే మానుకుంటాం, ఏమనంటే విమర్శిస్తాం, మానుకుంటాం. అభ్యంతరాలు, ఏదో ఒకటి చేయాలా. ఒకసారి చూడండి, పిచ్చుకల స్థానాలు ఉన్నాయి, ఎవరో వచ్చి ఉంటున్నారు, వాన కోవాలనుకుంటున్నాయి. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా? మనం శ్రేష్ఠులం, మనకు మాత్రం ఉండటం లేదు, పాటలు పాడే ధన్యత లేకపోతుంది. మనము దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం, అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు. అలా నువ్వు కోరుకోవటం లేదంటే అసలు నువ్వు విశ్వాసవే కాదు, అసలు నువ్వు తండ్రివే కాదు, అసలు నువ్వు తల్లివే కాదు, అసలు నువ్వు పిల్లోడివే కాదు. నీ కోరిక, నా కోరిక, మన కోరిక, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధి, నా తండ్రి ఉండాలి, నా తల్లి ఉండాలి, నా చెల్లి ఉండాలి, నా అన్న ఉండాలి, నా బావ ఉండాలి, నా అక్క ఉండాలి, నా వదిన ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా పిల్లల పిల్లలు ఉండాలి. లోకంలోకి వెళ్ళి చూడండి, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారు, మనకు తెలియంది కాదు కదా.
ఎన్ని చేస్తున్నారో చూడండి. కానీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. దేవుడు తన పనికి నమ్మకమైన వారమని ఎంచి దేవుని పని చేయటానికి దేవుని సన్నిధినిస్తే దేవుని సన్నిధిని మనం మానుకుంటున్నాం. దేవుని సన్నిధిని మనం గడపలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. సంతోషం ఉన్నది ఆయన మందిరంలోనే, ఆయన సన్నిధిలోనే. ఘనతా ప్రభావం ఉన్నది ఆయన సన్నిధిలోనే. భద్రత ఉన్నది కూడా ఆయన సన్నిధిలోనే. సంతోషం ఉండి ఘనత లేకపోతే ఆనందమా చెప్పండి? సంతోషం ఉండి ఘనత లేకపోతే, రెండు ఉంది భద్రత లేకపోతే, ఇవన్నీ కావాలంటే మనం ఆయన సన్నిధికి రావాలి. అందుకే దావీదు అంటున్నాడు. అసలు నేను అసలైన విషయం మర్చిపోయా. అసలు ఆ కుటుంబం ఎలా ఉందో చూడండి. నేను ముగిస్తాను, నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకున్నా, నన్ను క్షమించండి. ఒకసారి ఆ కుటుంబం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక్క మాట నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. 2 సమూయేలు 3:2. క్షమించండి, మొదటి వచనం క్షమించండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అది దావీదు కోరిక ఏంటంటే, ఈ యుద్ధాలు ఆపాలంటే ఏం చేయాలి? ఈ కుటుంబం ఆ కుటుంబం గొడవ. లోకంలో కుటుంబాలు కలిశాయంటే అది గొడవకే, ఆస్తుల కోసమే, అధికారాల కోసమే, ఏదో ఒకటి చేయాలనే. అందుకే ఇవన్నీ వద్దు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. మనం కూడా కోరుకుందాం. దేవుడి కుటుంబాన్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. నేనైతే చాలా సంతోషంగా చెప్పగలను, ఈ కుటుంబం దేవుని సన్నిధిలో ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఒక వచ్చిన అక్కడ చదివాను, నీ సన్నిధిలో ఉంది. రెండోసారి స్థిరపరచమన్నట్టుగా ప్రార్థన చేయాలి. మనం వచ్చిన వారందరం భోజనం చేయడానికి కాదు. అయ్యా, ఈ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచావు, సంతోషం. కానీ స్థిరంగా ఉంచే బాధ్యత నీదే అని ఈ కుటుంబం వారు ప్రార్థన చేయాలి. గోపాలకులు ప్రార్థన చేయాలి, ఆంటీ ప్రార్థన చేయాలి, అల్లుళ్ళు ప్రార్థన చేయాలి, కుమార్తెలు ప్రార్థన చేయాలి, కోడళ్ళు ప్రార్థన చేయాలి. నా అక్క, నా చెల్లి, నా బావ, నా మరదలు, నా మామ, నా అత్త, నా తోడల్లుడు, మా అన్న, మా వదిన, మా చెల్లి, మా పిల్లలు, నీ మహాకృపను బట్టి ఇంతకాలము నీ సన్నిధిలో ఉంది. దాన్ని ఏం చేయాలి? స్థిరపరచాలి. అందుకే కూడికినేమో నేనైతే చాలా గర్వంగా చెప్తాను, ఈ కుటుంబం దేవుని సన్నిధిలో లేదు. అందరికీ ఈ భాగ్యం లేదు. 5 మంది పిల్లలు, ఒక కుమారుడు, 6 మంది, అదే చెప్పి 5 మంది, 6 పిల్లలు, కుమార్తెలు, ఒక కుమారుడు, అందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. అసలు ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే, అసలు నిజంగా శిరీష అక్క కాదని అనిపిస్తుంది నాకు. ఇన్నేళ్ళు అక్క మౌనంగానే ఉంది. నేను ఎప్పుడు పాట పాడి వస్తాను చూడలేదు. ఇన్నేళ్ళు కలిసినప్పుడు ఇప్పుడు మనకి పరిచయం కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు, 7-8 సంవత్సరాలు అయి ఉండొచ్చు. చూడండి, అనేది అక్క 2 పాటలు పాడి 3వ పాటకు సిద్ధంగా ఉంది. వీళ్ళు చూడలేదు కాబట్టి ఇవ్వలేదు. కానీ చూసారా, పిల్లలను దేవుని సన్నిధి నడిపించడమే తల్లిదండ్రుల బాధ్యత. వారిని హెచ్చించేది దేవునికి. నన్ను క్షమించండి, సమయం చాలా తీసుకున్నాను. దేవుని సన్నిధిలో ఉండాలి, అది స్థిరపరచబడాలి. అప్పుడు ఉంటే సంతోషం ఉంటుంది, ఘనత ప్రభావాలు ఉంటాయి, భద్రత ఉంటుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. దేవుడు తన దాసుని
తన శిరోచాటను మరుగుపరిచి చక్కగా మరి దావీదు కుటుంబం ఆనాడు, నేడు గోపాల్ గారి కుటుంబం ఈనాడు. ఆయన కోరిక నిత్యము నా కుటుంబం ఆస్వాదించబడాలి అంటే ప్రభువులో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుని సువార్త ప్రకటించడానికి ఈ కుటుంబం నిత్యము లోకములో వెలుగుగా ప్రకాశిస్తుంది. వక్ర జనం మధ్య జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. అలా ఈ కుటుంబం నిత్యం ఉండాలని ఆయన ఈ 26వ సంవత్సరం జనవరి మొదటి నెల మొదటి రోజు మన మీద భారం పెట్టాడు. ఆయన సామాన్యుడు కాదు, చూడ్డానికి ఎట్లుంటాడు కానీ ఏమి ఎరగనట్టుగానే ఉంటాడు, కానీ అందరి హృదయాలు పొలుస్తూ ఉంటాడు. తెలియనట్టు అమాయకుడుగానే ఉన్నాడు. ఇంత బాధ్యత పెట్టాడు. చూసారా, ఎవరికి తెలియదు దేవుని ప్రణాళిక. చూడండి, చూసారా, తెలియదు. చూసారా, దేవుని యొక్క ఆరాటం, పోరాటం, ప్రేమ, ఐక్యత ఆయనలో ఎంత భారం కలిగిందో చూడండి. అందరికీ బాధ్యత ఇస్తున్నాడు, ఒక్కరికి కాదు, తన పిల్లలందరికీ బాధ్యత ఇస్తున్నాడు. అమ్మా, అయ్యా, నా తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో నడిపించలేకపోయారు, నేను నడిపిస్తున్నాను అని మరి వెనక అవ్వండి పుడుస్తూ ఉన్నా భయపడక అవ్వని ఎట్లా దేవుని సన్నిధికి నడిపించాలో ఆ రీతిని నడిపిస్తూ ఆనాడు అవ్వ, ఈనాడు పెద్దమ్మ, వారిద్దరూ దేవుని సన్నిధిలో ఉండి ఎన్ని తిట్టుకున్నా కానీ ఏం పట్టించుకోడు, ఈయన ఎన్ని తిట్టినా కానీ అదేం పట్టించుకోదు. కానీ కుటుంబం మాత్రం నా కంటి ఎదురుగా ఉండాలి. పిల్లలు ఒక తరం, 2 తరాలు, 3 తరాలు. చూడండి, కుమార్తె 3 తరాలు, 3 తరాలు దీవెన వారికి ఇచ్చానంటే దేవుని యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే ఈ కేవి పాలెంలో దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని సంఘాన్ని, సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని ఈ గ్రామంలో నశించిపోతున్న ఆత్మలకి రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఆయన మనకు పిలిచి చక్కటి భోజనం పెడతాడు, చక్కటి పని కూడా ఇస్తాడు. అందరి కుటుంబాలలో ఎలా ఉండాలో ఒక హెచ్చరిక చేస్తాను. రక్షణ లేని వారికి రక్షణ కల్పించడానికి ఎన్ని కార్యక్రమాలు చేసినాను, రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని వల్ల ప్రకటిస్తున్నారు గోపాల్ గారు. అలాగనే ఆ కుటుంబాలు స్థిరపరచడానికి నేడు దేవుని సన్నిధానంలో ప్రార్థించి అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. కాబట్టి మరి 26వ సంవత్సరంలో మరి 27వ సంవత్సరంకి మనం వెళ్ళే ఈ మధ్యకాలంలో మన విశ్వాస జీవిత యాత్రని ఎలా మనం ప్రారంభించుకొని మనం కొనసాగాలో దానికి కావలసిన ఏర్పాటైన దేవుని నిత్య జీవపు మాటలను 2 దాసుల ద్వారా చక్కగా దేవుడు ప్రకటించాడు. కాబట్టి మరి మీరందరూ మరి సమయానికి 7:30కి మనం ప్రారంభించాం. మరి 9 అవుతుంది.
ఈ సమయం అంతా సంపూర్ణంగా ఆనందంగా దేవుని సన్నిధి మనం అనుభవించాము. మరి పాటలు పాడేవారు, వాక్యం చెప్పినవారు, మరి వాక్యం విన్నవారు. కాబట్టి దేవుడు ఇంత ప్రతి ఒక్కరికి పనినప్పచెప్పి ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఆనందపడడానికి, వారి కృపావరంలో చక్కగా నెరవేర్చడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అలాగనే మరి ప్రార్థన చేసిన వారికి, మరి మైక్ శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గోపాల్ గారు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 మాటలు చెప్పి తర్వాత మరి సుధాకర్కి సమయం ఇస్తాడు, ప్రార్థిస్తాడు. అతను కూడా ఎక్కువ చేయకోకుండా, మరి ఆదికాండం నుండి ప్రకటనలో చేయకోకుండా సింపుల్గా ప్రార్థన చేసి మరి భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి భోజనాలు కూడా వారు ఇచ్చిన మంచి విందు మనం భోజనం చేసి దేవుడు మనకు అనుగ్రహించిన మరి గృహాలకు వెళ్ళి ఆయన కనపరిచే జీవితంలోకి కనుగొన్నాం. మరి గోపాల్ గారు వచ్చి తన అమూల్యమైన మాటలు 2-3 మాటలు